హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాజన. ఈరోజైతే ఒక మంచి పన్నీర్ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. పన్నీర్తో కాంబినేషన్గా అయితే క్యాప్సికమ్ కూడా వేసి చేశాను. ఈ కర్రీ చాలా బాగా వచ్చింది. అంటే ఎక్కువ స్పైసెస్ ఎక్కువ మసాలాలు నూరకుండా ఒక సింపుల్ మసాలాతో అయితే ఈ కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్గా వచ్చిందనమాట. ఇంకా చాలా బాగుంది. దానికోసం ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయను అయితే కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టమాటోని కూడా కట్ చేసి వేసుకున్నాక ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అయితే జీడిపప్పు వేసుకొని అయితే దీన్ని అయితే కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఇలా పేస్ట్ లా చేసేసుకోవాలి. ఇలా పేస్ట్ లా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ నేను క్యాప్సికమ్ని కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేయడం వల్ల మనకు టెక్స్చర్ బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయను కూడా ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని క్యూబ్ లా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసేసుకొని ఆ తర్వాత అందులోనే క్యాప్సికమ్ అలానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్రై కానివ్వాలన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి ఎక్కువ టైం ఏం పట్టదండి. జస్ట్ ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇంకా దీన్ని అయితే ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత అదే కడాయిలోకి అయితే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక టమాటో పేస్ట్ని, అది వేసేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని అయితే ఇలా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరకు వస్తుంది అనేటప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, అలానే కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్, కారం అన్నీ వేసేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది, ఇలా దగ్గరకు వస్తుంది అని అనుకునేటప్పుడు మనం పక్కన పెట్టుకున్న పన్నీర్, క్యాప్సికమ్ అలానే ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కానీ రైస్కి తింటున్నారు అని అంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా. లేదు మీరు చపాతీకి అలా తింటున్నారు అని అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మన కన్సిస్టెన్సీ కర్రీ అంతా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామని అంటే మన పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. క్యాప్సికంలో మంచి కాల్షియం ఉంటుందండి. అలానే మనకి పన్నీర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కదా. ఈ కర్రీని అయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకో వీడియోతో ఇంకో రెసిపీతో నేను మీ ముందుంటాను. సైనింగ్ ఆఫ్.